నమస్కారం. గురు ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. వృషభ రాశి వారంటేనే కష్టానికి వెరవని వారు, నమ్మకానికి మారుపేరు. కానీ గత కొంతకాలంగా మీ జీవితంలో ఏం జరుగుతుందో మీరు గమనిస్తున్నారా? మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. మీరు ఏ పని చేసినా అది అపజయంతో ముగుస్తుంది. నాకు మాత్రమే ఎందుకిన్ని కష్టాలు దేవుడా! అని మీరు ఏడ్చిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. హ్మ్. సహనం మరియు కష్టాలు. వృషభ రాశి వారు సహజంగానే ఓర్పు కలవారు. రూపుగలవారు సముద్రమంత బాధను కూడా గుండెల్లో దాచుకొని బయటకు నవ్వుతూ కనిపిస్తారు. కానీ ప్రస్తుతం ఆ ఓర్పు నశించే స్థాయికి కష్టాలు వచ్చాయి. దేవుడా! ఇంకెన్నాళ్ళు నా సహనాన్ని పరీక్షిస్తావు అని మీరు కుమిలిపోతున్నారు. ఈ గురువారం నుండి ఆదివారం వరకు మీ సహనానికి పరాకాష్ట లాంటి సంఘటన ఎదురవుతుంది. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని రెచ్చగొట్టినా, అవమానించినా మౌనంగా ఉండండి. నిశ్శబ్దం కూడా ఒక యుద్ధమే. మీ సహనమే రేపు మీకు రాబోయే రాజయోగానికి పునాది. జీవితంలో ఎదుర్కొనే ఆటుపోట్లు. మీ జీవితంలో ప్రస్తుతం ఒక చుక్క నీళ్ళైన పడవలా మారింది. ఒక సమస్య నుండి బయటపడ్డం అనుకునే లోపే మరొక కొత్త సమస్య తలుపు తడుతుంది. వృత్తిపరంగా ఒత్తిడి, ఆర్థికంగా ఇబ్బందులు, ఎక్కడ చూసినా అశాంతి. మీరు వేసిన ప్లాన్స్ అన్నీ తలకిందులవుతున్నాయి. అయితే వృషభం అంటేనే స్థిరత్వం. ఆటుపోట్లు ఎన్ని ఎదురైనా నిలబడడం మీ నైజం. ఈ 4 రోజులు వచ్చే ఎదురుగాలిని చూసి భయపడకండి. అది మిమ్మల్ని పడగొట్టడానికి కాదు, రేపు మీరు ఎక్కబోయే శిఖరానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. అవమానాలు మరియు నిందలు. సిరి సంపదల కంటే గౌరవానికి ప్రాణమిచ్చే మీకు ఈ మధ్య కాలంలో ఎదురైన అవమానాలు గుండెను పిండేస్తున్నాయి. మీరు చేయని తప్పుకు నిందలు పడటం, మీ వెనక గోతులు తీసే మనుషులు పెరగడం వల్ల మీరు కుంగిపోతున్నారు. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 20, 21 తేదీల్లో మీకు అత్యంత సన్నిహితులైన వారి నుండే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. వీడి వల్ల ఏమవుతుందిలే అని కొందరు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే మీ మనసు గాయపడుతుంది. కానీ మిత్రులారా, మౌనంగా ఉండండి. మీ సక్సెస్ వారందరి నోరులు మోయిస్తుంది. కుటుంబం మరియు సమాజంలో వచ్చే విభేదాలు. మీరు ఎవరి కోసమైతే అహర్నిశలు కష్టపడుతున్నారో ఆ కుటుంబ సభ్యులే ఈరోజు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. ఇంట్లో అశాంతి, చిన్న విషయానికే గొడవలు జరగడం వల్ల మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. సమాజంలో కూడా మీకున్న మంచి పేరును దెబ్బతీయాలని కొందరు గ్రూపులు కట్టే అవకాశం ఉంది. రక్త సంబంధికులే శత్రువుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారని మీరు బాధపడుతున్నారు. ఈ సమయంలో ఆవేశపడితే మీకే నష్టం. అహంకారాన్ని పక్కన పెట్టి ఓర్పుగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులు మరియు కష్టకాలం. డబ్బు విషయంలో వృషభరాశి వారు పడుతున్న తపన వర్ణనాతీతం. రావాల్సిన బాకీలు సకాలంలో అందక ఉన్న అప్పుల ఒత్తిడి పెరిగిపోతుంది. చేతిలో చిల్లిగా అవ్వలేని స్థితి. అత్యవసరానికి ఎవరు ఆదుకోకపోవడం మిమ్మల్ని వేధిస్తుంది. సింహరాశి వారిలాగే మీరు కూడా ఎవరిని సహాయం అడగలేరు. మీ ఆత్మగౌరవమే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈ 4 రోజులు ఖర్చుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. కానీ గుర్తుంచుకోండి, ఈ చీకటి కాలం ముగియడానికి ఆ దేవుడు రహస్య ద్వారాన్ని తెరిచాడు. ప్రేక్షకులారా, ఇవన్నీ చూసి అధైర్యపడకండి. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి ముగింపు పలికే సమయం వచ్చింది. దేవుడు మిమ్మల్ని ఆదుకోవడానికి ఒక 5 పవిత్రమైన సంకేతాలను పంపిస్తున్నాడు. అవేంటో చూద్దాం. మొదటి సంకేతం అంతరంగ శాంతి మరియు భక్తి పెరగడం. ఇన్నర్ పీస్ అండ్ డివోషన్. వృషభ రాశి వారులారా, గమనించండి. ఈ ఫిబ్రవరి 19 నుండి మీలో ఒక వింత మార్పు మొదలవుతుంది. బయట ప్రపంచంలో ఎన్ని గొడవలున్నా మీ మనసులో మాత్రం ఒక ప్రశాంతమైన నిశ్శబ్దం ఆవహిస్తుంది. నాళ్ళు పూజ గదిలోకి వెళ్ళినా మనసు నిలకడగా ఉండేది కాదు. ఇప్పుడు హఠాత్తుగా దేవుడి పటం ముందు నిలబడగానే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అది బాధ కాదు, మీ కష్టాలను వినేవాడు ఒకడున్నాడని ధైర్యం. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలనిపించడం లేదా దైవనామస్మరణ చేయాలనిపించడం. దేవుడు మీ చేయి పట్టుకొని కష్టాల నుండి బయటకు లాగుతున్నాడనడానికి మొదటి గుర్తు. రెండవ సంకేతం చిన్న ఆనందాలు మరియు అద్భుత అనుభవాలు. స్మాల్ జాయ్స్ అండ్ మిరాకిల్స్. మీరు ఆశలు వదిలేసుకున్న చోట ఒక చిన్న చిగురు కనిపిస్తుంది. వృషభ రాశి వారికి దేవుడు ఇచ్చే రెండవ సంకేతం ఇది. ఎప్పుడో పోగొట్టుకున్న వస్తువు దొరకడం లేదా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ రావడం వంటివి జరుగుతాయి. అనుకోకుండా ఒక పసిపాప మీ వైపు చూసి నవ్వడం లేదా మీ ఇంటి ప్రాంగణంలో పక్షులు రావడం వంటివి ప్రకృతి మీకు ఇచ్చే శుభ సంకేతాలు. నువ్వు ఒంటరివి కాదు, నీ వెనక నేనున్నానన్న భగవంతుడు చిన్న అద్భుతాలను మీకు తెలియజేస్తున్నాడు.
మూడవ సంకేతం అనుకోని సహాయం మరియు ఆశ్రయం లభించడం. వృషభ రాశి వారు ఎవరి ముందైనా తల వంచుతారేమో కానీ సహాయం కోసం చేయి చాచడానికి అస్సలు ఇష్టపడరు. ఆ ఆత్మగౌరవాన్ని కాపాడడానికి దేవుడు ఒక మనిషి రూపంలో మీ వద్దకు వస్తాడు. సరిగ్గా మీరు ఆర్థికంగానో, మానసికంగానో కృంగిపోయి ఇక్కడ నా వల్ల కాదు అని ఆగిపోయే తరుణంలో అసలు మీరు ఊహించని వ్యక్తి నుండి మీకు అండ లభిస్తుంది. అది ఒక మంచి సలహా కావచ్చు, లేదా అత్యవసర ఆర్థిక సహాయం కావచ్చు. ఆ వచ్చిన వ్యక్తిని సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించండి. మీకు భరోసా లభిస్తుంది. మీ భారం తగ్గుతుంది. నాలుగవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. చేంజింగ్ విండ్స్. ఇంతకాలంగా మీకు ఎదురుగాలి వీచింది. మీరు ఏ పని ముట్టుకున్నా అది మధ్యలోనే ఆగిపోయింది. కానీ ఫిబ్రవరి 21, 22 తేదీలలో గాలి మీ వైపు మళ్ళుతోంది. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే మీ గొప్పతనాన్ని వెక్కిరిస్తారు. ఆఫీసులో మీ పనితీరును విమర్శించిన వారు హఠాత్తుగా మిమ్మల్ని ప్రశంసించడం మొదలుపెడతారు. గొడవలు ఉన్న చోట సయోధ్య కుదురుతుంది. మీ చుట్టూ ఉన్న నెగెటివ్ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఆవహిస్తుంది. ఇది మీ విజయానికి దేవుడు సిద్ధం చేస్తున్న మార్గం. ఐదవ సంకేతం బంగారు కాలం మరియు ఆరంభ సూచనలు. ప్రేక్షకులారా, ఇది అత్యంత ముఖ్యమైన సంకేతం. వృషభ రాశి వారు మళ్ళీ తమ పూర్వ వైభవాన్ని పొందుతున్నారు అనడానికి ఇది నిదర్శనం. మీకు ఒక గొప్ప ఆలోచన వస్తుంది, లేదా ఒక కొత్త వ్యాపార ఉద్యోగం అవకాశం మీ తలుపు తడుతుంది. మీ కలలో తెల్లని ఆవు లేదా పవిత్రమైన నదులు కనిపిస్తాయి. ఇవి కనిపిస్తే మీ జాతకంలో ఉన్న దారిద్ర్య రేఖ చెరిగిపోయి ఐశ్వర్య రేఖ మొదలైందని అర్థం. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం, ఒక బంగారు కాలం ఈ 4 రోజుల్లో బీజం పడుతుంది. చూసారా వృషభ రాశి వారులారా, దేవుడు మీకు పంపిన ఈ 5 సంకేతాలను గమనించండి. ఇక రాబోయే మీ వ్యక్తిగత జీవితం, ప్రేమలో ఉన్న చిక్కులు మరియు మీ రాశిపై గ్రహ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. భగవంతుని కరుణతో కొత్త జీవిత మార్పు, డివైన్ ట్రాన్స్ఫర్మేషన్. వృషభ రాశి వారులారా, ఫిబ్రవరి 19 నుండి 22 మధ్య మీరు ఒక సరికొత్త మనిషిగా మారబోతున్నారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన పాత జ్ఞాపకాలు, మిమ్మల్ని బాధించిన మనుషుల తాలూకా చేదు అనుభవాలు ఇప్పుడు కనుమరుగవుతాయి. దేవుడా, నా మొర వినడం లేదు అని మీరు అనుకున్నారు కదా, కానీ ఆయన మీ కన్నీళ్లను తన చేతుల్లోకి తీసుకున్నాడు. మీ జీవిత పటాన్ని ఆయన మళ్ళీ తిరగరాస్తున్నాడు. మీ ఆలోచన విధానంలో అద్భుతమైన మార్పు వస్తుంది. భయం పోయి ధైర్యం వస్తుంది. ఇది కేవలం మార్పు కాదు, మీ ఆత్మకు జరుగుతున్న గొప్ప ఉద్ధరణ. దేవుడి కరుణతో మీరు మళ్ళీ గర్వంగా తలెత్తుకొని బతికే రోజులు వచ్చేశాయి. రాబోయే సంతోష భవిష్యత్తు, ఫ్యూచర్ హ్యాపీనెస్. కష్టాల మేఘాలు విడిపోయి మీ జీవితంలో ఆనందం అనే సూర్యుడు ఉదయించబోతున్నాడు. గతాన్ని తలుచుకొని మీరు చిందించిన ప్రతి కన్నీటి చుక్కకు ప్రతిఫలంగా రెట్టింపు సంతోషాన్ని దేవుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న అడుగు మీ రాబోయే 10 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించబోతుంది. సంతానపరమైన సమస్యలు ఉన్నవారికి శుభవార్త అందుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి మార్గం సుగమం అవుతుంది. ఆనందం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మనశ్శాంతి. ఆ శాంతి మీకు దక్కబోతుంది. వ్యక్తిత్వం, మంచి మరియు చెడు. వృషభ రాశి వారి వ్యక్తిత్వం చాలా విలక్షణమైనది. మీలోని స్థిరత్వం, నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడటం మిమ్మల్ని అందరికంటే భిన్నంగా నిలబెడుతుంది. మీరు ఒక కొండ లాంటి వారు. ఎవరు ఎన్ని అపవాదులు వేసినా చలించరు. బలహీనత, కానీ మీ మొండితనం ఒక్కసారి మీ శత్రువుకే అవుతుంది. విషయాన్ని ఇతరుల కోణంలో చూడలేరు. నేను చెప్పింది కరెక్ట్ అనే ధోరణి వల్ల మీ సొంత మనుషులే మిమ్మల్ని దూరం చేసుకుంటున్నారు. ఈ 4 రోజులు మీ మొండితనాన్ని పక్కన పెట్టి కొంచెం మెత్తగా ఉండండి. ప్రపంచమే మీ పాదకృతం అవుతుంది. వ్యక్తిగత జీవితం. మీ వ్యక్తిగత జీవితం ఈ మధ్యకాలంలో చాలా అశాంతి నెలకొంది. బయటకు గంభీరంగా కనిపిస్తున్నా లోపల ఏదో తెలియని వెలితి మిమ్మల్ని వేధిస్తుంది. ఈ 4 రోజులు మీరు ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మెడ, భుజాల నొప్పులు లేదా గొంతుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. శనివారం నాడు మీకు
సన్నిహితంగా ఉండే వారితో గడిపి మనసులోని బాధను పంచుకోండి. మీ మనసు తేలిక పడుతుంది. ప్రేమ మరియు సంబంధాలు, సమస్యలు మరియు పరిష్కారాలు. ప్రేమ విషయంలో వృషభ రాశి వారు చాలా నిలకడగా ఉంటారు. కానీ ప్రస్తుతం మీ మధ్య ఉన్న అపార్థాలు ఒక పెద్ద గోడలా తయారయ్యాయి. సమస్య: మీరు చూపే అతి ప్రేమ లేదా అతి శ్రద్ధను మీ భాగస్వామి నిబంధనలుగా భావిస్తున్నారు. మూడో వ్యక్తి మాటలు విని మీరు గొడవ పడే అవకాశం ఉంది. ప్రేమ అంటే ఎదుటివారిని నియంత్రించడం కాదు, స్వేచ్ఛనివ్వడం. ఫిబ్రవరి 20, 21 తేదీల్లో మీ భాగస్వామితో గొడవలకు వెళ్ళకండి. వారు చెప్పేది ఓపికగా వినండి. చిన్న గిఫ్ట్ లేదా ప్రేమగా ఒక ఫోన్ కాల్ మీ బంధాన్ని మళ్ళీ చిగురింపజేస్తుంది. అహంకారం కంటే ప్రేమ గొప్పదని నిరూపించండి. చూశారు కదా వృషభ రాశి వారులారా, మీ వ్యక్తిత్వం చిన్న మార్పు చేసుకుంటే గ్రహాల గతులు కూడా మీకు దాసోహం అంటాయి. ఇంకా మీ జీవితంలో మీ వివాహ జీవితం, ఉద్యోగం, ఆర్థిక కష్టాల నుండి విముక్తి మరియు మీ జీవితాన్ని మార్చే మహత్తర మంత్రం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వివాహ బంధం, సమస్యలు మరియు పరిష్కారాలు, మ్యారేజ్ రిలేషన్షిప్స్. వృషభ రాశి వారు సంసారాన్ని ఒక దేవాలయంగా భావిస్తారు. కానీ గత కొంతకాలంగా మీ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు పెరిగాయి. నేను ఎంత కష్టపడినా నా జీవిత భాగస్వామి నన్ను అర్థం చేసుకోవడం లేదా అన్న బాధ మీలో గూడు కట్టుకుపోయింది. ఫిబ్రవరి 21 శనివారం నాడు అనవసరమైన పాత గొడవలను తీయకండి. పరిష్కారం: మీ భాగస్వామికి కావలసింది మీ డబ్బు కాదు, మీ సమయం. ఈ ఆదివారం వారిని ఏదైనా ప్రశాంతమైన చోటుకు తీసుకువెళ్ళండి. ఒకరినొకరు క్షమించుకోవడం నేర్చుకోండి. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగడానికి శుక్రవారం నాడు ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. ఇది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. గ్రహ ఫలాలు: మీ రాశి అధిపతి అయిన శుక్రుడు ప్రస్తుతం అనుకూల స్థానంలో ఉన్నప్పటికీ అష్టమ శని ప్రభావం వల్ల మీరు చేసే పనుల్లో జాప్యం జరుగుతుంది. గ్రహాలు మిమ్మల్ని కిందకు లాగాలని చూస్తున్న భాగ్యస్థానంలో ఉన్న గురుగ్రహం ఒక రక్షణ కవచంలా నిలబడింది. ఈ 4 రోజులు చంద్రుని సంచారం వల్ల మనసు కొంచెం ఆందోళనగా ఉన్నా ధైర్యం వీడకండి. ఈ గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాను ఆరాధన చేయడం వల్ల గ్రహదోషాల తీవ్రత తగ్గుతుంది. విద్య మరియు ఉద్యోగుల సమస్యలు అండ్ పరిష్కారాలు, ఎడ్యుకేషన్ అండ్ కెరియర్. వృషభ రాశి విద్యార్థులు ఈ సమయంలో ఏకాగ్రత కోసం పోరాడాల్సి ఉంటుంది. సోమరితనం మిమ్మల్ని ఆవహించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఆఫీసులో మీ పై అధికారులు మీ పనిని తక్కువ అంచనా వేయవచ్చు. మీరు చేసిన కష్టానికి వేరే వాడు క్రెడిట్ కొట్టేయాలని చూస్తారు. గురు శుక్రవారాల్లో సహోద్యోగులతో వాదనలకు వెళ్ళకండి. మీ పనిలో నాణ్యతను పెంచుకోండి. నిరుద్యోగులకు ఆదివారం నాడు ఒక ఆశావహమైన వార్త అందుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు శనివారం ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఆర్థిక ఇబ్బందులు మరియు ధన వృద్ధి. వృషభ రాశి వారికి సంపాదన మీద మక్కువ ఎక్కువ, కానీ ప్రస్తుత కాలంలో ఉన్న ఖర్చులు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇన్నాళ్ళు ఉన్న ఆర్థిక స్తబ్దత తొలగిపోతుంది. ఫిబ్రవరి 22 ఆదివారం నాడు మీకు ఆకస్మిక ధనలాభం లేదా రావాల్సిన బాకీలు వసూలయ్యే సూచనలున్నాయి. శుక్రవారం నాడు ఒక పసుపు రంగు వస్త్రంలో 6 యాలకులను ఉంచి మీ బీరువాలో పెట్టుకోండి. ఇది ధన ఆకర్షణకు దోహదపడుతుంది. అనవసరపు ఖర్చులకు నో చెప్పడం నేర్చుకోండి. పరిహారాలు మరియు ముగింపు. వృషభ రాశి వారులారా, మీ కష్టాలు తీరి దైవకరుణ లభించాలంటే ఈ చిన్న పరిహారాలను పాటించండి. శుక్రవారం ఉదయం ఆవుకు బెల్లం లేదా అరటిపండు తినిపించండి. శనివారం శివాలయానికి వెళ్ళి స్వామివారికి తెల్లటి పుష్పాలతో పూజ చేయించండి. ఇంటి గడపకు పసుపు కుంకుమ పెట్టి నమస్కరించుకోండి. మీ ఇంటి మహాలక్ష్మిని గౌరవించండి. మిత్రులారా, వృషభం అంటేనే పట్టుదల. కాలం ఎప్పుడు మీకు అనుకూలంగా మారుతుంది. భగవంతుడు పంపిన 5 సంకేతాలను గమనిస్తూ ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మీ గతం బాధాకరంగా ఉండొచ్చు, కానీ మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది. ఇదే మీ విజయం. శక్తివంతమైన మంత్రం, పవర్ఫుల్ మంత్రం. ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు, వీలైతే 108 సార్లు మనస్ఫూర్తిగా పఠించండి. ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః. ఓం నమో నారాయణాయ. మమ సర్వదుఃఖ నివారణాయ కురు స్వాహ. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మీ సమస్యను కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము మీకోసం ప్రార్థిస్తాము.
మీ ఆ గురు ఆస్ట్రాలజీస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.